రాను రాను ప్రేమ పేరుతో చేసే మోసాలు ఎక్కువనే జరుగుతున్నాయి. ఉల్లా అటు మొగ పోరగాళ్ళనేంది ఇటు ఆడి పోరగాళ్ళనేంది మోసం చేయడానికి ఆడమోగ అన్న ముచ్చట ఉంటుందా చెప్పుండ్రి. ముందుగాల ప్రేమ ప్రేమ అనుకుంటా గలవరిస్తారు. నువ్వే నా ఫానం, నువ్వు లేకుంటే సచ్చైపోతా అన్నట్టు కలరింగులు గిట్లా ఇస్తారు. ఇక జిందగీ మొత్తం కలుసుందామని లత్కోరు ముచ్చట్లు గిట్లా చెప్పుకుంటారు. అటెనక అవసరం తీరినాకనో మోజు తీరినాకనో ముఖం షాట్ ఎత్తారు. ఇక లగ్గ ముచ్చటైందని గట్టిగా అడిగితే పత్తకు లేకుండా పోతారు. మరి లవ్వాడుకున్నప్పుడు మన్వాడుకోవాలన్న సోయి సూతి సుతంగా ఉండి సావదు గసంటోళ్లకు. ఇక గసొంటి ముచ్చటనే ఒకటి జగిత్యాల జిల్లాలో జరిగిందిలా. మెట్పల్లి ఊళ్ళ ఏకలవ్య నగర్ల పాలకుర్తి సతీష్ అంగడి శిరీష ఉంటుండ్రు. ఇక సతీష్ గిట్లా ప్రేమ ప్రేమ అనుకుంటా గా పిల్ల వెనకాల పడేసరికి పాపం నిజమని నమ్మింది. శిరీష సుతంగా సతీష్ కు నియత్గా మనసిచ్చింది. గిట్లగాల ప్రేమ ముచ్చట ఒకటి కాదు రెండు కాదు 6 ఏళ్ల సొంది నడుస్తుందంట. ఇక మరి లవ్ ఆడుకున్నాక మన్వాడుకోవాలి కదా. ఇక లగ్గం ముచ్చట కాడికి వచ్చేసరికి గా సతీష్ ఉల్టా తిరిగిండంట. లగ్గం చేసుకునే ముచ్చటనే లేదని శిరీషకు తెగేసి చెప్పిండంట గా సతీష్. గా ముచ్చట తెలిసి గా పిల్ల మస్తు బాధపడ్డదంట. 6 ఏళ్ల సొంది ప్రేమించుకున్నాక లగ్గం చేసుకోనంటే ఏ ఆడపిల్లకైనా ఎట్లుంటుంది చెప్పుండ్రి. మరి లగ్గం చేసుకునే ఆలోచన గిట్ట లేకపోతే గా పిల్లని ఎందుకు ప్రేమించుడు, మాయ మాటలు గిట్ట చెప్పుడు ఎందుకు? ఇక గిట్లా లగ్గం కాడ అడ్డం తిరిగేసరికి ఏ ఆడపిల్ల మాత్రం ఊకుంటా చెప్పుండ్రి. ఇక శిరీష సుతంగా తాడో పేడో తెలుసుకోవాలని డిసైడ్ గిట్లా అయ్యింది. నా జీవితాన్ని ఎట్లైనా చేసి నిలబెట్టుకోవాలని అనుకుంది. మొత్తానికి ధైర్యం గిట్లా చేసి పోరాడానికి సిద్ధమైంది. ఇక సతీష్ ఇంటి ముందర కూర్చొని తనకు న్యాయం చేయాలని నిరసనకు దిగింది. పాలకుర్తి సతీష్ అతని పేరు, నేను లవేష్ అతని పేరు. వాళ్ళ నాన్న పేరు పాలకుర్తి సంతోష్, వాళ్ళ అమ్మ పేరు పాలకుర్తి విజయ. సరే ఇక్కడ నాతో సంవత్సరంన్నర ఉన్నాడు, తిరిగిండు, అన్ని విధాలుగా నాతో కలిసి ఉన్నాడు, నాతో మాట్లాడిండు, అన్నిట్లో నాతో నీ సగ భాగంగా ఉన్నాడు అతను. ఇప్పుడు లాస్ట్కి వస్తే ఫారెన్ వెళ్లే ముందు కూడా నాకు చెప్పి వెళ్ళిండు ఫారెన్ కి. ఇప్పుడు లాస్ట్కి వస్తే ఫారెన్ వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ నాన్నకు భయపడి వాళ్ళు ఏం చెప్పారో తెలియదు సార్. దానికి భయపడి నన్ను చేసుకోను, నువ్వు నాకు వద్దు, నేను నిన్ను వాడుకున్నా, ఏదో టైం పాస్ కి మాట్లాడినా వాడుకున్నా అయిపోయింది, నువ్వు నాకు వద్దు, నేను చేసుకోను, వేరే పెళ్లి చేసుకోను, నన్ను బ్లాక్మెయిల్ చేయడం, నాతో ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించడం, పెళ్ళైనా కానీ నువ్వు వేరే పెళ్లి చేసుకొని పోయినా నేను నీతో కలిసి ఉంటా, నువ్వు నా అదేంటి అన్ని విధాలుగా నేను నిన్ను చూసుకుంటా అనడం, అతను ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం. సార్ నాకు ఎంగేజ్మెంట్ అయింది, మళ్ళీ ఎంగేజ్మెంట్ అయినా కానీ క్యాన్సిల్ చేసుకొని నేను ఉండగా ఎందుకు ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నావు అని మాట్లాడిండు. ఎన్ని సంబంధాలు వచ్చినా క్యాన్సిల్ చేసుకో అన్నాడు, క్యాన్సిల్ చేసుకున్నా. ఇప్పుడు లాస్ట్కి వస్తే చేసుకుని అంటున్నాడు సార్. నాకైతే ఎవరు రారు, నాకు నాన్న లేడు నన్ను చేసుకోవడానికి. చేస్తే మీరే న్యాయం చేయాలి. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినాం, ఎవరు పట్టించుకుంటలేరు పోలీసు వాళ్ళు కూడా. సార్ నేను కంప్లైంట్ ఇచ్చిన, పోలీసు వాళ్ళు ఏం పట్టించుకుంటలే. నేను వచ్చిన ఇంటికి, అతన్ని వదిలేసిరు, నన్ను వదిలేసిరు. నేను వచ్చి వీళ్ళ ఇంటికనే బయట కూర్చున్నా, వాళ్ళు నన్ను వదిలేసి పోలీస్ స్టేషన్ నుండి లట్కెళ్ళాటే కొరట్లోనే ఇట్లా వెళ్ళిర్రు. నేను ఒక్కదాన్నే బయట ఉన్నా, నిన్న ఇవాళ నేను ఒక్కదాన్నే ఉన్నా. వాళ్ళు వస్తున్నారు, తాళాలు వేసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు, నాతో మాట్లాడతలే, నన్ను పట్టించుకుంటలే. వాళ్ళు వచ్చి అతను వచ్చి నన్ను పెళ్లి చేసుకునేదాకా నేను ఇక్కడనే కూర్చుంటా సార్, నేను ఎక్కడికి వెళ్ళాను. నన్ను మన్వాడతానని చెప్పి ఇక సతీష్ మోసం చేసిందని శిరీష చెప్పుకొచ్చింది. తనకు వచ్చిన లగ్గం సంబంధాలను సుతంగా సతీష్ చెడగొట్టిండంట. 3 ఏళ్ల కింద సతీష్ గల్ఫ్ దేశానికి ఇట్లా పోయి 20 రోజుల కిందనే మెట్పల్లికి వచ్చిండంట. ఇక గప్పర్సోంది పెళ్లి ముచ్చట అంటేనే సప్పుడు ఎత్తలేడని చెప్తాంది శిరీష. ఇక గల్ఫ్ దేశానికి పోయినాక కళ్ళు గిట్ల నెత్తి మీదకి ఎక్కినాయో లేక శిరీష నిడిసైతే ఎక్కువ కట్నం ఇచ్చేటోళ్ళు దొరుకుతారు అనుకున్నాడో గానీ ఇప్పుడైతే పెళ్లికి ససేమిరా అంటుండంట. సతీష్ నన్ను మోసం చేసిండని, అన్యాయం చేసిండని ఒక్క తీన ఏడ్చింది శిరీష. ఇక సతీష్ మీద టానాల ఫిర్యాదు కాగితం సుతంగా రాసిచ్చిందంట. మరిగా పిల్లకు న్యాయం చేయాల్సిన మన పోలీస్ సార్లు మాత్రం ఈ ముచ్చట్ను కాంతలేరంట. అర్రే, ఒక ఆడపిల్లను 6 ఏళ్ల సొంది ప్రేమించుకుంటా లగ్గం చేసుకుని నన్ను నీ తోలుకొచ్చి ఇక శిరీషకు న్యాయం చేయాలనా లేదా? ఇట్లా మాకేం సంబంధం లేదంటూ ఊకుంటే ఎట్లా చెప్పుండ్రి?
ఇక శిరీష ఏకలవ్య నగర్లో సతీష్ ఇంటి ముందు కూర్చునేసరికి గాడ జర్రంతా గడబిడ నడిచిందంట. అక్కడ ఉన్న వాడకట్టోళ్ళు సుట్టపోళ్ళు అందరు సుతంగా శిరీష వెనకపోంటే నిల్చున్నారు. శిరీషకు న్యాయం చేయాలని వాళ్ళంతా డిమాండింగ్ ఇట్లా చేస్తుండ్రు. పోలీసార్లకు ఈ ముచ్చట తెలిసి సైరన్ బండి వేసుకొని గా ఏకలవ్య నగర్ కు ఇట్లా ఉరికిండ్రు. శిరీషతో మాట్లాడి సంజాయించడానికి చూసిండ్రు. నాకు న్యాయం జరిగేదాకా గీడకెళ్ళి కదిలేదు లేదని శిరీషతో పాటు ఆమె వెనకాల నిల్చున్న వాళ్ళందరూ మంకు పట్టి కూర్చున్నారు. ఇక చూడాలి మరి మన పోలీసార్లు శిరీషకు న్యాయం చేస్తారా లేక చేతులు ఎత్తేస్తారా అనేది.